కంకాలమ్మ అనగనగా ఒక ఊళ్ళో కాళీ కంకాలమ్మ అనే మంత్రగత్తె ఒకటి ఉండేది. ఆ మంత్రగత్తె కుక్కలను మేకపోతులుగాను మనుషుల్ని మానులుగాను మార్చివేస్తుందని అందరూ అనుకునేవారు. అలా మార్చివేసిన మేకపోతుల్ని ఆ మానులతో వండి రోజు ఆరగిస్తుందని అంటూ ఉండేవారు. ఈ సంగతి ఒక రాక్షసుడికి తెలిసింది. ఇటువంటి విపరీత తిండి తిని హరాయించుకోగల అంటే జీర్ణం చేసుకోగల ఈ కంకాలమ్మ రక్తం ఎంతో రుచిగా ఉంటుందో కదా అనుకున్నాడు ఆ రాక్షసుడు. ఇందుకోసం దాన్ని తన పాతాళానికి తీసుకుపోవాలని నిశ్చయించి వాడొక రాజకుమారుని వేషంతో కంకాలమ్మ ఇంటికి వచ్చాడు. కంకాలమ్మ, కంకాలమ్మ, నిన్ను గురించి లోకంలో అబ్బురంగా చెప్పుకోవడం విన్నాను. అబ్బురంగా అంటే చాలా గొప్పగా. నీ అందాన్ని చూసి నేను పెళ్లాడదాం అనుకుంటున్నాను. మరేమంటావు అని అడిగాడు. కంకాలమ్మ తన బోసినోరు తెరిచి హిహిహి అంటూ పెద్ద నవ్వు నవ్వింది. నవ్వి, అవుతే నీ ఉద్దేశం బాగానే ఉంది, కానీ నన్ను నువ్వు మీ ఊరు తీసుకెళ్ళగలవా అని అడిగింది. దానికేముంది, నా వీపు మీద ఎక్కు, క్షణం సేపట్లో మా పట్నం చేరుస్తాను అన్నాడు చాలా గంభీరంగా వాడు. సరే కాని అంది కంకాలమ్మ. కంకాలమ్మని రాక్షసుడు వీపు మీద ఎక్కించుకున్నాడు. తర్వాత ఒక్క 3 అడుగులు వేశాడు. భూమిని ఒక్క తన్ను తన్నాడు. భూమి బద్దలే పాతాళానికి దోవ కనపడింది. రాక్షసుడు పాతాళానికి దారి తీశాడు. అయితే ఎంత ప్రయత్నించినా ఎన్నాళ్ళు నడిచినా కంకాలమ్మను కిందకు దింపడానికి గాని పడవేయటానికి గాని వాడికి శక్యమైంది అంటే సాధ్యమైందే కాదు. దాంతో ఆ రాక్షసుడు ఆశలన్నీ తలకిందులైపోయినాయి. ఈ పిశాచం వదిలిపోతే చాలరా బాబు అనుకున్నాడు. వాడు పోయి బ్రహ్మ రాక్షసుడితో మొరపెట్టుకున్నాడు. ప్రభు, ఈ దిక్కుమాలిన కంకాలి నా వీపు మీద నుంచి దిగిపోయే ఉపాయం చెప్పండి అంటూ. అబ్బాయి, ఈ పాటి దానికే భయపడిపోతున్నావా? అలా భయపడటం మన జాతికే తలవంపు. ఇంతకు ఇందులో ఏముంది గనక? ఎక్కడి నుంచి తీసుకువచ్చావో దీన్ని అక్కడే విడిచేయి అంటూ బ్రహ్మరాక్షసుడు రహస్యంగా సలహా చెప్పాడు. కంకాలమ్మ పీడా వదిలించుకోవటానికని రాక్షసుడు తిరుగుముఖం పట్టి వెళ్తూ ఉంటే దారిలో ఒక వెర్రిగొల్లోడు కనపడి నవ్వుతూ, భలే, ఈ గాడిద బరువు ఎన్నాళ్ళ నుంచి మోస్తున్నావయ్యా నాయనా అన్నాడు వెటకారంగా. రాక్షసుడు తుల్లిపడి, వీడెవడో దేవాంతకుల్లాగా ఉన్నాడు. నేను ఈ ముసల్దాన్ని ఇన్నాళ్ళ నుంచి మోసుకు తిరుగుతున్నానని వీడికెలా తెలిసిందో అని అనుకొని, బాబాబు, నాకు కాస్త ఉపకారం చేసి పెడదు అంటూ తన బాధ కాస్త బయట పెట్టాడు. ఓస్, దీనికే ఉంది, నా వీపు మీదకి ఎక్కించవయ్యా అన్నాడు వెర్రిగొల్లోడు. బ్రతుకు దేవుడా అనుకొని ముసలి కంకాల్ని గొల్లవాడి వీపు మీదకి ఎక్కించాడు రాక్షసుడు. వెంటనే గొల్లోడు దక్షిణ దిశగా పరిగెత్తన ఆరంభించాడు. ఆ ముసలిది వదిలేదేమిటి, ఇంక ఈ వెర్రిగొల్లోడు తిరిగి వచ్చేదేమిటి అనుకొని రాక్షసుడు గొల్లవాడి గొర్రెల మందను మళ్లించుకుపోబోయాడు. 2 అడుగులు వేశాడో లేదో గొల్లవాడు ఎదుట సిద్ధమయ్యాడు. ఏం మామా, ముసల్దాన్ని నాకు అప్పగించేసి నా గొర్రెల మందను మళ్లించుకుపోదాం అనుకుంటున్నావా అన్నాడు మళ్ళీ నవ్వుతూ ఆ గొల్లాడు. ఆ మాట వినిపించుకోనట్టుగా నటిస్తూ రాక్షసుడు, అయితే ఆ పిశాచాన్ని ఎలా వదిలించుకున్నావురా అబ్బి అని అడిగాడు. దానికేముంది, ఈ పక్కనే దిక్కుమాలిన వాళ్ళు పడి చచ్చే చేరు ఒకటి ఉంది, దాంట్లో పడేసి వచ్చా. దొంగ మొహంది, నా గొంగలు పట్టి ఎంతకు వదిలిందే కాదు, పోతే పోయిందని ఆ గొంగలు కూడా చేరులోనే వదిలేసి వచ్చా అన్నాడు గొల్లవాడు. గొల్లవాడు చేసిన ఉపకారానికి సంతోషిస్తూ రాక్షసుడు వానితో, అబ్బాయి, నువ్వు ఒక పని చెయ్యి, నేను ఈ దేశ రాజుగారి కూతుర్ని ఆవహిస్తాను. ఆ అమ్మాయికి మాట మంతి చూపు చేత లేకుండా చేస్తాను. సరిగ్గా ఇవాళకు 31వ రోజున వచ్చి నువ్వు రాకుమార్తె చెవిలో నేను గొల్లోనే పిల్ల అను, అంతే, నేను ఆమెను వదిలేసిపోతా. ఆ మీద మరి నీకు పట్టబోయే సిరి ఎటువంటిదో నీవే ఆలోచించుకో అని చెప్పాడు. సరేనని గొల్లవాడు బయలుదేరాడు. పట్నం వెళ్ళేటప్పటికి ఎక్కడ చూచినా ఇదే గొడవ. రాజకుమారికి మాట పడిపోయింది. నెలయింది, బాగు చేసే వాళ్ళకి అర్ధరాజ్యము పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తారట అని. గొల్లవాడు కోట వద్దకు వెళ్ళేటప్పటికే అనేక మంది రాజవైద్యులు భూత వైద్యులు పెదవి విరిచి బయటకు వచ్చేస్తున్నారు. గొల్లడి వేషం చూసి అందరూ అసహించుకున్న వైద్యుని హోదాలో రావటం చేత లోపలికి వెళ్ళనీయక తప్పిందే కాదు. గొల్లడు దర్జాగా టీవీగా ధైర్యంగా వెళ్ళాడు. మంత్రాలు తంత్రాలు అట్టహానం చేశాడు. చివరకు రాక్షసుడు చెప్పిన తీరు మంత్రం చెప్పాడు రాకుమారి చెవిలో. ఆమెను ఆవహించిన రాక్షసుడు రాకుమార్తెను వదిలేస్తూ గొల్లోనితో ఇలా అన్నాడు, ఇదిగో, ఇదే ఆఖరిసారి. ఇటువంటి వైద్యం
మరెవరికైనా చేశావంటే నీ పుర్రె పగిలిపోతుంది, జాగ్రత్త అంటూ హడలగొట్టాడు. రాజకుమార్తె వెంటనే లేచి కూర్చొని కిలకిలా నవ్వటాన్ని ప్రారంభించింది. కోటలో మంగళవాద్యాలు మోగినాయి. వెర్రిగొల్ల ఆ రాజ్యానికి రాజయ్యాడు. అయితే కథ మాత్రం అప్పుడే కంచికి పోలేదండి. తర్వాత ఏం జరిగిందంటే, రాక్షసుడు తన అలవాటు ప్రకారం పోయి ఇంకొక పొరుగురాజు కూతుర్ను పట్టి ఇలాగే పీడించసాగాడు. ఆమెకు కూడా పాపం మాట మంతి చూపు చేత లేకుండా పోయినాయి. ఆ మహారాజు ఎన్నో వైద్యాలు చేయించి మంత్రాలు వేయించాడు. లాభం లేకపోయింది. చివరకు మన గొల్లరాజు గారి పూర్వకథ విని ఆయన కబురు చేశాడు. కబురు అందగానే గొల్లవానికి కంగారు పుట్టింది. ఆ రాజకుమారిని వదిలిపోతే చిట్ట చివర రాక్షసుడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. రావటంతోనే పొరుగురాజుతో, అయ్యా, నేను మాంత్రికుణ్ణి కాదు, తాంత్రికుణ్ణి కాదు, వైద్యుణ్ణి అసలే కాను. ఏదో వరప్రసాదం వల్ల ఆ రాజకుమారిని మాత్రం బాగు చేయగలిగాను. ఆ మంత్రం మహిమ అంతటితోనే పోయింది కనుక నా వల్ల ఏమీ కాదు అని సమాధానం చెప్పాడు. ఈ మాటలు వినిపించుకోకుండానే మా కోరిక నెరవేరిస్తే సరే, లేకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు అని రాయబారం పంపాడు పొరుగురాజు. గొల్లరాజు సందిగ్ధంలో పడి చివరకు సరే ఏమైతే కాని చూద్దాం అని బయలుదేరాడు. కోటలోకి వెళ్ళాడు. మునపట్లాగానే మంత్రాలు తంత్రాలు మొదలైన అట్టహాసాలన్నీ ఎన్నో చేశాడు. రాజకుమారి చెవిలో గింగురెత్తేలా ఇలా చెప్పాడు. అబ్బాయి, ఇదిగో నేను చెప్పే ఈ మాటలు రెండు జాగ్రత్తగా విను. ఆనాడు మనం చేరులో పడివేసిన కంకాలి చస్తుందనుకున్నావు, కానీ అది చావలేదు, బతికి పైకి వచ్చిందట. నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి వస్తుందట. ఊరి పొలిమేరు వరకు వచ్చి ఉంటుందని చెప్పుకుంటున్నారు. నువ్వు నాకు ఉపకారం చేశావు కదా అని ఈ మాట ముందుగా నీకు చెప్పవచ్చా? గొల్లరాజు చెప్పడం పూర్తి చేయనేలేదు. కంకాలమ్మ అనే మాట చెవిన పడి పట్టంతోనే ఆ రాక్షసుడు బాబోయ్ అని ఒక్క కేక వేసి పాతాళానికి దౌడు తీశాడు. ఇంకేముంది, రాక్షసుడు ఎప్పుడైతే పరుగుచ్చుకొని రాజకుమారిని వదిలిపోయాడో ఆ క్షణమందే రాకుమార్తె తన చారడేసి కళ్ళను తెరిచి చూసి దానిమ్మ గింజలాంటి పండ్ల వరస కనపడేటట్టు నవ్విందట. కూతురుకు నయమైంది అనగానే వాగ్దానం ప్రకారం మహారాజు ఆమెను గొల్లరాజుకిచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు. ఈ విధంగా అదృష్టవంతుడైన గొల్లరాజు ఇప్పుడు 2 రాణులకు భర్త అయ్యాడు. ఇదండి మన గొల్లవాడి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.